గౌరవనీయులు రెస్పెక్టెడ్ మన చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, మారం గారికి, బాలకృష్ణ గారికి, ఆనంద్, నవకాంత్, సాయిని పట్టుకుంటే పత్రికారిని పట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఆయనతో ఉండాం కాబట్టి. అటనే ఈరోజు ఒక గ్రేట్ మాస్టర్ నాగేశ్వరరావు గారు ఇండియన్ బ్యాంక్ అని చెప్పారు. సార్ నేను సిఐబికి ఫ్యాకల్టీ అండి. అరౌండ్ 25 years I took management accountancy in SBI Secunderabad Sub-Center and SBH Gunfoundry Sub-Center as a faculty. ఓకే సార్, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్లో ఆయన ఒక పుస్తకంలో ఒక చిన్న పాయింట్ ఉండదు సార్. ఒక బిచ్చగాడు బిచ్చం చేసుకుంటుంటే ఒక దివ్య పురుషుడు అక్కడికి వచ్చాడు. వచ్చేస్తే ఈ బిచ్చగాడు అనుకుంటాడు, అమ్మ దివ్య పురుషుడు వచ్చాడు రథం మీద, నాకెంతో ఇస్తాడు అనుకున్నాడు. అతను వచ్చేసి భిక్షం అడిగాడు బిచ్చగాడిని. నన్ను వచ్చి భిక్షం అడుగుతున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి సర్లే అని చెప్పి కంచూసుగా ఒక చిన్న గింజ ఇచ్చాడు ఆ దివ్య పురుషుడికి. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన అన్ని చోట్ల అడుక్కుంటూ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అబ్బా ఈరోజు ఏమడుక్కున్నామని ఆ జూల తీస్తే ఒక గింజ బంగారు గింజ కనపడింది. అది ఎంత తప్పు చేశానురా, ఆ దివ్య పురుషుడు ఇచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తే అవి మొత్తం బంగారం అయ్యేదే, ఒకటే ఇచ్చానే అని చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పత్రికారి ఫిలింలో నేను కొంచెమే భాగం అయ్యాను అనుకుంటే మీరు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఆర్డినరీ ఫిలిం కాదు సార్ మాస్టర్స్, ఇది మీరు ఊహించరు అంత లెవెల్కి వెళ్తుంది. అన్ని కంట్రీస్కి వెళ్ళేసి సపోజ్ ఒక చైనా లాంటి ప్లేస్లో వీ దిస్ పత్రిజీ, ఓ ఇది ఈజ్ ఇన్ కర్తాల్లో ఉంటాడా, లేకపోతే బోధనలో ఉంటారా, లేకపోతే ఇక్కడ ఉంటారా, ఏం చేయాలి అనే చర్చకి మన సంకల్పం చేశాడు మన వెంకట్. దాన్ని మనం అందరం చేయాలి. ఇతనికి చాలా ఇంకా ఎందుకంటే నాకు ఇంకా ఒక్కసారి కలిచాడు, అప్పుడు గట్టిగా మాట్లాడాను. ఇప్పుడు కూడా గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకళ్ళు ఒక పింగాణి షాప్కి వెళ్ళారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఒక పర్టికులర్ కప్పు చాలా బాగుంది, అమ్మ ఇది చాలా బాగుందని దగ్గరికి వెళ్తారు వీళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్. వెళ్ళేస్తే ఆ కప్పు మాట్లాడుతుంది స్టార్ట్, అయ్యా బాగున్న బ్యూటిఫుల్ అంటున్నావు, కానీ వినండి ఫస్ట్ పాట మేకరు నా మదర్ ఎత్తు నుంచి నన్ను పీకేసి కొంత నేలను పీకేశాడు. అప్పుడు చాలా బాధ అనిపించింది, నా మదర్ నుంచి నా పీకుతున్నాడు అని చెప్పి అదొక చిన్న కప్పులాగా చేసేసి ఓవెన్లో పెట్టాడు. ఓవెన్లో పెట్టి హీట్ చేశాడు. ఎంతో హీట్ అయిపోయింది, ఎంతో బాధ అనిపించింది, ఎంతో బేరైపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇది కలర్ పోసాడు, పెయింట్ పోసాడు, ఇంకా బాధ అనిపించింది. దాని తర్వాత దాన్ని నెగిటివ్ చేశాడు, ఇంకా బాధ అనిపించింది. ఏంటయ్యా వాట్ ఎల్ యు ఆర్ డూయింగ్ అంటే వెయిట్ అని చెప్పాడు. తర్వాత తీసుకొచ్చి అద్దం ముందు చూపించాడు. చూడగానే వాట్ ఏ బ్యూటిఫుల్, ఇంత ఆనందంగా ఉండానా నేను, ఇంత ఉండానా అని ఫీల్ అయింది. అలానే వెంకట్ ఈ హనుమంతరాజు అలా అంటాడు. ఎందుకంటే పత్రికారు యాంగిల్ సాయి కుమార్కు ఒక రకంగా ఉంటుంది, పత్రికారి యాంగిల్ రాయలసీమలో ఫస్ట్లో ఉండే వాళ్ళకి ఒక యాంగిల్ ఉంటుంది, పత్రికారి యాంగిల్ ఒక డ్రైవర్కి ఇంకో రకంగా ఉంటుంది, పత్రికారి యాంగిల్ అమెరికాలో ఇంకో రకంగా ఉంటుంది, పత్రికారి యాంగిల్ ఈజిప్ట్లో ఇంకో రకంగా ఉంటుంది. ఈ యాంగిల్ మొత్తాన్ని నువ్వు క్యాప్చర్ చేయాలి. అప్పుడే నిజమైన దానికి ఏంటి తెలుసా, వరల్డ్ మొత్తం వెళ్ళాలి. ఒక్కడే కాదు, ఇది నాట్ ఆర్డినరీ థింగ్ అండి. మీకు చెప్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్కడ కాదు, వాళ్ళకి ఎంతో లెవెల్కి వెళ్ళిపోవాలంటే ఓకే చేస్తే వీ దిస్ పత్రికారు అని వరల్డ్ మొత్తం అలగాలి. ఇవర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఉందండి. జపాన్లో ఎవరు పత్రికారి గురించి తెలియదు, ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేయండి, వీ దిస్ పత్రికారు అని తెలుసుకోవడం కుతూహలం వస్తుందా లేదా? అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యి కర్తాలు వచ్చి బోధన వెళ్ళి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళేసిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారు ఇల్లు ఇచ్చారు,
ఫిలిమ్స్ కోసం. రేపొద్దు నాగేశ్వరరావు గారికి ఏం తెలుసా, ఎవరిని అడిగారు అనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్, ఏమన్నా మీ ఇల్లు ఎక్కడ మర్చిపోయానంటే, అదేనండి పత్రిజీ ఫిలిం తీస్తున్నారు కదా, అదే మన ఇల్లు అనేది చెప్పుకోవడానికి మీకు గర్వంగా ఉంటుంది మాస్టర్స్, మీరు మేడం గారికి. అలాంటి హోలియెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది, ఆర్డినరీ ప్రాజెక్ట్ కాదు. అందుకని వెంకట్, నువ్వు చేసే కార్యక్రమం సామాన్యత కాదు. మనకేంటంటే మాస్టర్స్, మనకి సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ తెలిసినప్పుడు సరిగ్గా ఎగ్జిబిట్ చేయలేదనుకోండి, అది ఇంకా పాపం అవుతుంది. ఎందుకంటే భీష్ముడు అడిగాడు కృష్ణుని, నేను ధర్మంతో ఉంటా కదా, నాకెందుకు ఈ బాధలు అంటే, నువ్వు మంచోడివి అంతా ఉంది, నువ్వు అధర్మం పక్కన ఉండవు, అందుకని తప్పదు, నీ కర్మ తప్పదు. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మాస్టర్, మనం అందరం ఇన్వాల్వ్ అయ్యాము. ఆ పత్రికని సరిగ్గా ఎగ్జిబిట్ చేయలేదనుకోండి, ఎవరి కోసం ఎగ్జిబిట్ చేయకుండా రియాలిటీ లేకుండా వచ్చామనుకోండి, ఒప్పుకోరు. ఎందుకంటే ఎగ్జాంపుల్, పత్రికలు ఒకసారి చెప్పారు, చాలాసార్లు చెప్పారు మీకు, నేను చిన్నప్పుడు ఎలా స్టార్ట్ చేశాను. రాయలసీమలో ఇందాక అన్నారు మన సాయి, రాయలసీమలో ఒక చోటకి వెళ్ళినప్పుడు, ఒక ఎర్ర బస్సు ఎక్కి వెళ్ళినప్పుడు, ఒక బస్సు ఇంకో బస్సు వెళ్ళినప్పుడు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు నాకు 1 hour టైం ఉంది బస్సు రావడానికి. అందుట్లో ఒకడు పల్లీలు అమ్ముకుంటూ వచ్చాడు. సార్ పల్లీలు అని, నా చెయ్యి నాకు దొరుకుతుంది, నేను మెడిటేషన్ చెప్పాలి. అంతలోకి ఇతను వచ్చాడు, అరే ఇట్రా బాబు ఎంత మొత్తం అంటే, సార్ ఇది 100 రూపాయలు అవుతుందండి. అక్క ఎప్పుడు దాకా అమ్ముతావు? సాయంత్రం దాకా అమ్ముతాను. ఒక పని చేయి, నేను 100 రూపాయలు నేను ఇస్తాను, నా ముందు కూర్చో, 1 గంట కూర్చో, నేను నీకు ధ్యానం నేర్పుతాను అని స్టార్ట్ చేసిన మహానుభావుడు మన పత్రి గారు. అలా స్టార్ట్ చేసి జగద్గురువు అయిపోయాడు. సండే కూడా ఉపయోగించలేదు, సండే కూడా వేస్ట్ చేయలేదు. సండేలో బాగంబరపేటలో ఆయన ఉన్నప్పుడు, సన్ని ఖాళీ కూర్చున్నప్పుడు, పేపర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక వంకాయలు అమ్ముకుంటూ పోతుంది ఒక ఆవిడ. వంకాయలు అని కిందకు వచ్చారు, ఈయన బయటకు వచ్చారు, వచ్చేసి ట్రామా దింపు, అయ్యా వంకాయలండి, వంకాయలు చాలా అండి, ఇది మొత్తం ఎంత అవుతుంది? 500 అవుతుందండి. ఎప్పుడు దాకా అమ్ముతావు? సాయంత్రం దాకా అమ్ముతాను, నువ్వు కూర్చో, నీకు 500 నేను ఇస్తాను, నా ముందు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, కళ్ళు తెరవకూడదు, నేను నీకు ధ్యానం నేర్పుతాను. అలా నేర్పి చిన్న కాలువలు, చిన్న వాగులు, ఒక నది సముద్రం అయిపోయి ఎలా ఉంది చూడండి. మాస్టర్స్, మనం అందరం ఇక్కడ ఉండాం, మనం సేవ చేద్దాం, మన కర్తాలకు సేవ చేద్దాం. ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అక్కడికి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు సేవ చేస్తారు. దాన్ని విశుద్ధ కర్మ అంటాం. కర్మని దగ్ధం చేసుకోవటం కోసం మనం ఇలాంటి కర్మ చేయాలి. ఇలాంటి కర్మకి మనం అందరము తోడయ్యి మన వెంకటికి మనం ఉపయోగపడాలి. ఎందుకోసం? మన పత్రి గారి ఫిలిము బ్రహ్మాండంగా రావటం కోసం. రేపొద్దున ఎన్ని కంట్రీస్కి వెళ్ళినా కూడా ఒక ఆర్ఆర్ ఏంటంటే, ఈ పత్రిక గారిది మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది, మీరు ఊహించలేరు, అంతకి వెళ్ళిపోతుంది. మీరు 2018లో 17లో స్టార్ట్ చేసినట్టు పిఎంసి పత్రిక ఏం చేశారు, స్టార్ట్ చేశారు చూద్దాంలే అని అడగండి. నవకాంతకి, ఆనందకి, అదివరకు నందాకి, బాలకృష్ణ గారికి వెయిట్ చేయండి. జస్ట్ వెయిట్. ఆ పేషెన్స్, ఆ సహనంతో ఉండండి. ఆ సహనంతో ఉండండి. ఏమవుతుందో మీకు ఇదంతా ఏంటంటే మన గొప్పతనం కాదు, పత్రిక గారి గొప్పతనం. మీ అందరి మనసులో ఉన్న పత్రిక గారి గొప్పతనం. అలాంటి సబ్జెక్ట్ని నువ్వు హ్యాండిల్ చేస్తానికి నువ్వు తయారయ్యావు మాస్టర్. ఎంతో అదృష్టం, ఎంతో జన్మల పుణ్యం, ఎన్నో మంచి కర్మలు చేయబట్టే నువ్వు తీసుకున్నావు. మరి ఆ కర్మను నువ్వు ఎలా చేస్తావు? ఆ కర్మని ఎలా డీల్ చేస్తావు? ఇదే ఆర్డినరీ సబ్జెక్ట్ కాదు. కొన్ని లక్షల మంది, కొన్ని మిలియన్ పర్సన్స్కి ఆయన తెలుసు ఆయన ఏంటో. నువ్వు మనం సరిగ్గా ఎగ్జిబిట్ చేయలేదనుకోండి, వాళ్ళు తెలిసిపోతుంది పత్రిక గారు ఇలా కాదే, పత్రిక గారు ఇలా ఉంటారే. పత్రిక గారు ఏం చెప్పారు ఒకసారి ఎన్లైటైన్మెంట్లో ఏం చెప్పారు? నీ మనసులో ఏముందో అది మాట్లాడాలి, నువ్వు ఏం మాట్లాడుతుందో అది చెయ్యాలి, నువ్వు ఏం చేస్తావో అది మాట్లాడాలని చెప్పారు. కానీ ఆయనకు ఒకసారి కోపం వస్తుంది. కానీ అలాంటి దాన్ని మనం చూపిస్తామా కరెక్ట్గా? ఏమైనా అనుకుంటారే అని కాదు, ఎగ్జాక్ట్గా రియల్ థింగ్. ఎందుకంటే పర్పస్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ఒక పెద్ద ఆయన ఢిల్లీలో ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద ఐపీఎస్ ఆఫీసరు వాళ్ళ భార్యను లాక్ కొట్టాడు, సరిగా బొంట చేయలేదని చెప్పేసి. అందరూ సెక్యూరిటీ గార్డు ఉంటారు, ఏమవుతుందని వరి అయిపోయారు.
ఆమె వచ్చి థ్యాంక్ యూ అండి. ఏమైందమ్మా? నా మైగ్రేన్ మొత్తం పోయిందండి. ఇంకొకటి వచ్చి ఇంకోసారి నన్ను కొట్టండి సార్ అని. నీకు కొట్టరా, నీ కర్మ ఇంకా తీరలేదురా, నీ కర్మ తీరినప్పుడు అవుతుంది. అలాంటి షేడ్స్ ఉండే ఆయన దగ్గర. ఎవరికి పెట్టకుండా భోంచేయడు ఆయన. ప్రతి వాళ్ళని నమస్కరిస్తాడు. ఇందాక అన్నారు కాళ్ళకి నమస్కారం, మనం కూడా నమస్కారం చేయాలా సార్ అని చెప్పాను భాస్కర్ రెడ్డి గారికి. పత్రి గారు ఏం చెప్తారు ఏమంటే నమస్కారం చేస్తారు కదా. ఇందాక మీరు ఏమన్నారు, అందుకని మేము కూడా మీకు నమస్కారం పత్రికారిని దృష్టిలో పెట్టుకొని. నేను అది చెప్తున్నాను వెంకట్కి, ఆ లెవెల్కి నువ్వు వెళ్ళాలి. రియల్ ట్రూ పిక్చర్ ఇది పత్రిక, రియల్ పత్రికారిజం అంటే ఇది. ఎవరు అడిగారు మొన్న స్పిరిచువాలిటీ అంటే ఏంటి సార్ అని చెప్పుకొస్తే, కాదు సార్ మీ స్పిరిచువాలిటీ నేతి బియ్యకారులో నెయ్యి అంత ఉందా అలా ఉంది సార్ అని. కానీ మన పత్రికారి మూవీలో ఎగ్జాక్ట్గా ఆయన ఏంటి దాన్ని నువ్వు స్టడీ చేయి, దాన్ని నువ్వు డీప్గా వెళ్ళు. ప్రతి వాళ్ళు తీసుకో, ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఈవెన్ ఆఫీస్ పని మనిషిని కూడా తీసుకో. నువ్వు ఆ దృష్టిలో పత్రికలు ఎలా ఉంటుంది, డైవర్ దృష్టిలో పత్రికలు ఎలా ఉంటుంది, వాళ్ళ పిఎల్ దృష్టిలో పత్రికలు ఎలా ఉంటారు, మిగతా వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటారు, ఫస్ట్ ఎవరిని కలిశారు. ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. ఊరు ఏ ఊరు నాకు తెలీదు. ఒకసారి ఒక ఊరు వెళ్ళినప్పుడు పత్రికారు ప్లస్ శివప్ప కలిసి వెళ్ళారంట. వెళ్తే ఆ ఊరికి వాళ్ళని కలవాలని 4 గంటలకు వెళ్ళారంట. 4 గంటలకు వెళ్తే వాళ్ళు ఏమైపోతుంది, వాళ్ళని ఎందుకు నేర్పుతామని చెప్పేసి వాళ్ళ అరుగు మీద అట్టనే కూర్చున్నారంట. ఉరవకొండ ఆమె బయటకు వచ్చి 6 గంటలకు కల్లాపు జరిగిందంట. బయటకు వచ్చి అప్పుడు లేచారంట. అదేంటంటే ఎప్పుడు వచ్చారంటే 4 గంటలకు వచ్చారమ్మా. మరి పిలవచ్చు కంటే నేను డిస్టర్బ్ చేయటం బాగుంటుంది కదమ్మా, అందుకని మీ ఎట్టని తలుపు తీస్తారు కదా, అందుకని వెయిట్ చేశాను. అలాంటి దాన్ని నువ్వు క్యాప్చర్ చేయాలి. అలాంటి చిన్న చిన్న సెన్సిటివ్ పాయింట్స్ని ఆ లెవెల్ తీసుకొస్తే ఆ రియల్ పత్రికారిది రావాలి మనకి. అందుకనే ప్రాజెక్టు నువ్వు స్టడీ చేసి ఉంటావు, రీసెర్చ్ చేసి ఉంటావు, అన్నీ చేసి ఉంటావు. ఇప్పుడు సాయి కుమార్ రెడ్డి యాంగిల్ ఒక రకంగా ఉంటుంది, నా యాంగిల్ ఒక రకంగా ఉంటుంది, భాస్కర్ రెడ్డి గారి యాంగిల్ ఒక రకంగా ఉంటుంది, బాలకృష్ణ గారు ఒకటి ఉంటుంది, మారం గారు ఒక రకంగా ఉంటుంది, జగదీష్ ఉంటాడు అతను ఒక రకంగా ఉంటుంది, దుబాయ్ జగదీష్. ఆ దుబాయ్లో ఏం చెప్పారు, అవి మొత్తం అన్నీ ఏంటని చెప్పేది అంటే నువ్వు అంత డీప్గా వెళ్ళాలి మాస్టర్, అంత లెవెల్కి వెళ్ళాలి. ఆయన వడ్డించేటప్పుడు ఎలా ఉంటారు, వచ్చే వాళ్ళకి భోజనం ఎలా పెడతారు, ఆయన అందరికి వడ్డించి అప్పుడు భోజనం చేస్తారు ఏంటి, ఇలాంటి కొన్ని పాయింట్లు చెప్తున్నాను. ఈ అన్ని పాయింట్లని నువ్వు క్యాప్చర్ చేయాలి. అప్పుడే అది రియల్ పిక్చర్ అవుతుంది, రియల్ అవుతుంది. అది ఎన్ని దేశాలు కొలిపెట్టారో ఆయన చూసుకుంటారు. మనం నిమిత్త మాత్రం మనం ఓన్లీ చెప్పాగా. ఇప్పుడు పిఎంసి కానీ ఇది కానీ మేము పత్రికారి చేతిలో గిరెట్లా అంటాడు. నేను గిరెటికి ఏమి ఇది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కత్తి ఉందనుకోండి, కత్తి దొంగ దగ్గర దాని ధర్మం వేరు, మంచోటి దగ్గర ధర్మం వేరు. ఆ కత్తిది కాదు, అది ఆ పట్టుకున్నవాడిది. అలాంటి పత్రికారు నీకు దొరికారు మాస్టర్. నువ్వు ఎలా ఎగ్జిబిట్ చేస్తావో, ఎలా దాన్ని తీసుకొస్తావో, ఎలా అందరితోట ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎగ్జిబిషన్ ఎలా అప్రిషియేట్ చేసుకుంటావో, లీవ్ ఇట్ టు యూ. ఏం కావాలో చెప్పు, అందరిని మనం చేద్దాం, అందరిని మనం కలుద్దాం, అందరిని ఇంటర్వ్యూ తీసుకో, బ్రహ్మాండం చేసుకో, ఎక్కడికి వెళ్ళినా డీప్కి వెళ్ళిపో, పత్రికను తెలుసుకో, ఆ సంకల్పంతో వెళ్ళిపో. ఆ సంకల్పం తెలిపితే బ్రహ్మాండం వస్తుంది. ఎందుకంటే ఆ జగద్గురువుని మనం టచ్ చేస్తున్నాం. అదొక నిప్పు లాంటి జగద్గురువు. ఆ టచ్ జాగ్రత్త చేయకపోతే కాలిపోతుంది, అందరికి హ్యాపీనెస్ రాదు. నాకేంటంటే సార్, ఇది భాస్కర్ గారు చెప్పాను సార్, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. ఈ మూమెంట్, ఇది పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఒక గొప్ప వరం సార్. ఇది ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కి వరల్డ్ మొత్తం ఆయన, ఎందుకంటే జగత్ మొత్తం ధ్యానం అవ్వాలన్నారు, జగత్ మొత్తం శాకాహారం అన్నారు. ఇది బేసు చేశారు, ఇది బేసు. సార్ కష్టపడ్డారు, బస్సుల్లో వెళ్ళారు, స్కూటర్స్ మీద వెళ్ళారు, కార్లో వెళ్ళారు, తర్వాత పిఎంసి వచ్చింది, తర్వాత ఇది టు రీచ్ ఆల్ ది ప్లేసెస్. అందుకని రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడకూడదు. రిక్వెస్ట్ మాట్లాడే కదా ఆల్రెడీ, మళ్ళీ ఎక్కువ అంటారేంటి. సో అందుకని నువ్వు అలాంటి సబ్జెక్ట్ని మొదలు పెట్టుకున్నావు. జాగ్రత్త,
చాలా 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 జాగ్రత్త. ఆ జాగ్రత్త కూడా వాడు బొమ్మను అన్నట్టు 4 సార్లు చెప్పాను, జాగ్రత్త 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 అని. అందుకని ఆ జాగ్రత్త తీసుకొని దగ్గర పెట్టుకొని, మారం గారు మీకు కూడా చెప్తున్నాను సార్, కాంప్రమైజ్ అవ్వద్దు. 5 ఎపిసోడ్లు అనుకున్నాం, కానీ 4 ఉన్నాయి, పర్వాలేదు. బట్ 4 బా ఏముందరా అనే స్టేజ్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇప్పుడే కాదు సార్, ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని కాదు, వచ్చే జనరేషన్ కూడా చూపిస్తున్నాం మాస్టర్స్. ఇది నాట్ ఓన్లీ ఈ రోజు కాదండి, ఇది ఈ రోజుతో పాటు ప్రపంచాన్ని మొత్తానికి తీసుకెళ్తున్నాం, వరల్డ్ మొత్తం తీసుకెళ్తున్నాం, జనరేషన్ తీసుకెళ్తున్నాము. రేపు పొద్దున ఇది పాఠ్యాంశం అవ్వచ్చు, ఇది టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, అలాంటి సబ్జెక్ట్ని మనం పట్టుకున్నాం మాస్టర్స్. అందుకని నా తపన అది. అదే చెప్తున్నాను మీకు. అందుకని సో ఎక్కువ టైం తీసుకోవడం బాగుంది, చాలా ఉంది, వద్దులే. సో అందుకని ఈ సందర్భంలో వెంకట్ని ఐ ప్రే పత్రి గారు టు గివ్ హిమ్ సక్సెషన్ ఆఫ్ సక్సెసివ్ సక్సెసెస్. సర్వే జన సుఖినో భవంతు, సర్వే పిరమిడ్ మాస్టర్స్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.